మెడికల్ వైపు నుంచి వచ్చిన అందరికీ, సభలో ఉన్న ఇతరులకి, ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. క్లుప్తంగా మాట్లాడుతున్నారు. మీ సమయం ఎక్కువ తీసుకోకుండా కొంతమంది లంచ్ చేస్తుంటారు, కొంతమంది చేసుకోకుండా వచ్చుంటారు. కానీ చాలా సంతోషమైన దినమమ్మ. మా బ్యాంకింగ్ వైపు నుంచి వచ్చిన వాళ్ళందరికీ, మా ఇండియన్ గారికి, మా మేనేజర్లందరికీ ఇంత స్ఫూర్తి తీసుకొని ఈ ప్రోగ్రామ్ వెంటబడినందుకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంతనే కాకుండా మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక కీలకమైన అవసరాన్ని కరెక్ట్గా మన బ్యాంకర్లు కొందరు ముందుకు వస్తున్న సిఎస్ఆర్ నిధుల ద్వారానో వేరే నిధుల ద్వారానో వస్తున్న ఇండస్ట్రియల్స్ కొంతమంది కరెక్ట్గా మనకు ఉన్న అవసరాన్ని ఒకటి పట్టారు. అదేంటి? ఉపాధి తీసుకోవడం కాదు, ఉపాధి కల్పించడం. సో ఇంత మంచి ప్రోగ్రామ్ అనేది ఇది ఒక కుటుంబ మషిన్ కాదనుకోకుండా ఇది ఒక కుటుంబాన్ని, వాళ్ళ ఆర్థిక పరిస్థితిని మార్చడానికి, వాళ్ళ పిల్లల భవిష్యత్తును మార్చడానికి, ఆ మహిళ పరిస్థితి, ఇంటిలో ఉన్న పరిస్థితిని కూడా మార్చడానికి ఇది ఒక ఆయుధం అని మనం అనుకోవాలి. కానీ ఇది కేవలం ఒక కుటుంబ మషిన్ అని మనం అనుకోకూడదు. తెలియక ఇది ఒక మొదటి అడుగు అమ్మ మనం వేసేది. మన జిల్లాలో చాలా కార్యక్రమాలు మంత్రి గారు కూడా ఒక సెంటర్, టాస్క్ అనే సెంటర్ ప్రారంభిస్తున్నారు. తొందరలో ఉపాధి కల్పించడానికి ఒక సెంటర్ ప్రారంభిస్తున్నారు. ప్రభుత్వ ఆలోచన కూడా ఉద్యోగాల వరకు ఉద్యోగాలు కల్పించాలని, యువతులకైనా మహిళలకైనా ఇతరులకైనా ఉద్యోగాలు అందించాలని మంచి ఆలోచనతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దీంట్లో మన జిల్లాలో నేను చెప్పినట్టు ఒక సెంటర్ ముందుగానే వచ్చిందమ్మా. ఇక్కడే మన ఐటీఐ కాలేజ్ పక్కనే ఒక టాస్క్ అనే సెంటర్ వచ్చింది. అది కూడా మన మేడం గారే చెప్పగానే ఒక 2 రోజుల్లో మీ బిల్డింగ్ని అప్పగించడం జరిగింది. అదేదో కానీ కొంతమంది సంతోషంగా ఇచ్చారు, కొంతమంది వేరేగా ఇచ్చారు. కానీ ఆ సెంటర్లోనే మనం మన పిల్లల కోసం ఒక చక్కటి ఉపాధి కల్పించడానికి మనం ఒక కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకుంటున్నాం. సో ఇటువంటి కార్యక్రమాలు అన్ని మొదలవ్వగా ఇది ఒక చక్కటి మొదటి అడుగు. ఈ అడుగు వేసినందుకు ముందుకు వచ్చిన మా బ్యాంకర్లందరికీ, చక్కగా కోఆర్డినేట్ చేసిన మా ఇండియన్ గారికి, నా సాధికారులందరికీ, ముందు వచ్చిన సభలో ఉన్న వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను.